మన వెలుగు కూడా ప్రకాశించాలి. అలాగే మీరు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ దారి పడిపోవాలి. మీలో ఉన్నటువంటి వెలుగు ప్రకాశింపనియండి. అంటే దాచిపెట్టొద్దు మీ వెలుగుని, మీ సత్క్రియలను దాచిపెట్టొద్దు, మీలో ఉన్న వాటిని దాచిపెట్టొద్దు. దేవునికి మహిమకరంగా ఏం చేయాలని మనం వెలగాలి. ఓకే, మొదలుపెట్టుకోండి. మొదటి సమయాలు 2 చూడండి ఒకసారి. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. త్వరగా. మరియు హన్నా విజ్ఞాపన చేసేలాగెన్నో, నా హృదయం యెహోవాయందు సంతోషించున్నది, యెహోవాయందు నాకు మహాబలము, సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేను, చాలు, విరోధుల మీద నేను, వినండి, ఎప్పుడు ఆశ్చర్యపడతారు సార్, దేవుని వెలుగు ప్రకాశించినప్పుడు విరోధుల మీద మనకి అతిశయం అంటే ఏంటి? గర్వం వేరు, అతిశయించడం వేరు. గర్వం ఏంటి? నేను తప్ప ఎవరు అతిశయించడం ఏంటి? పర్లేదు, దేవుడిని ఆశ్రయించాడు. ఎవడైనా ఆశ్రయించాడు క్రీస్తునందే అతిశయించాలి. అతిశయించడం అంటే నా దేవుడు నాకు చాలు, ఏం అవసరం లేదు, ఐ డోంట్ కేర్, దేని గురించి నేను దిగులు పడను. స్పిరిచువల్ ప్రైడ్ అంటుంది. కొంతమంది ప్రైడ్ కూడా కాదులే, స్పిరిచువల్గా మనం అతిశయించాలి. అర్థమవుతుందా? నా శత్రువుల బట్టి నేను అతిశయపడదు అంటే ఎందుకని ఎక్కడ ఆ మాట చెప్పిందంటే, హన్నా పెనిన్నా, పిల్లలు మాట్లాడద్దు. హన్నా బాధలో ఉంది, పెనిన్నా పిల్లలకంటా ఉంది. ఇప్పుడు ఆమెను చూసి తలెత్తుకుందా? దిగులు పడుతూ బాధపడి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి కుమ్మరించుకుని ప్రార్థన చేసిందో, యెహోవా మహిమ తన మీద ఉదయించినప్పుడు, బిడ్డలు కలిగినప్పుడు, ఒక బిడ్డను ప్రభుకి ఇచ్చిన తర్వాత మళ్ళా కుమార్తెలు పుడితే, ఇప్పుడు ఆవిడ చూసి, ఇప్పుడు చూడండి, పెనిన్న వెళ్తున్నానికి హన్న ఇంతకుముందు తలంచుకుంది, ఇప్పుడేంది ఇలా చూస్తూ ఉండేది ధైర్యంగా. ఆ ధైర్యం ఎక్కడ వస్తుందంట? యెహోవా వెలుగు ప్రకాశించినప్పుడు. తర్వాత ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 16 చూడండి. ఎస్తేరు 8:16. మరి యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు. చూడండి, యూదులకు క్షేమము, ఆనందము, సంతుష్టియు, ఘనతయు ఎప్పుడంట? దేవుని వెలుగు ప్రకాశించినప్పుడు. ఎస్తేరు అంటే ఏంటి? నక్షత్రం. ఎస్తేరు ప్రకాశించినప్పుడు అంట ఘనత, సంతుష్టి, ఆనందం కలిగి, రాజు చీర్మానం చేత చట్టం వచ్చి ప్రతి సంస్థానం ముందు, ప్రతి పట్టణం ముందు యూదులు ఆనందముతో సంతోషము కలిగెను. మరియు దేశ జనుల్లో యూదుల భయము కలిగిన అనేకులు యూదుల మతము. ఇందా చెప్పే కదా, మీ వెలుగు ప్రకాశించినప్పుడు అనేక మంది దగ్గరికి వస్తారుంది కదా. ఇప్పుడు ఎస్తేరు ప్రకాశించిందంట, ఆ దేశంలో అనేక మంది యూదుల మతాన్ని తీసుకున్నారు. ఎందుకని? వీరే ఎంత ప్రకాశిస్తే వీరి దేవుడు ఇంకెంత ప్రకాశం కలిగిన వాడు. దేవుడు చూడండి, వారికి విరోధంగా వచ్చిన చట్టాన్ని దేవుడు అద్భుతంగా ఇన్ టైంలో, ఎప్పుడు చెప్పండి, ఇన్ టైంలో యూదుల్ని మరణశిక్ష వేయాలని వచ్చింది. ఎక్కడ? 127 సంస్థానాల్లో, ఒక చోటే కాదు. మరి వీరు ప్రార్థన ద్వారా వారు వెలిగి దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు 127 సంస్థానాల్లో వారికి వ్యతిరేకంగా వచ్చే చట్టాన్ని కొట్టివేయబడింది. అప్పుడు వీరు చాలా గొప్పవారు అని వీరిని బట్టి అనేక మంది ఏమైపోయారు, వాళ్ళ దగ్గరికి ఆకర్షించబడ్డారు. కాబట్టి యూదుల మతం వారు అవలంబించారు. అంటే ఆ వెలుగును చూసి అనేక మంది, ఇప్పుడు మనం కూడా సరిగ్గా వెలిగితే అనేక మంది క్రిస్టియన్లోకి వస్తారు. చాలామంది బయట తిడుతున్నారు, క్రిస్టియన్స్ అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, గొర్రెలు. మనకు వచ్చిన ముద్దు పేరేంటి? చెప్పండి? గొర్రె బిడ్డలు. నిజంగా గొర్రె బిడ్డలే. కసాయి వాడు మనల్ని తీసుకెళ్ళినా మనం మౌనంగా వెళ్ళిపోతాం. గొర్రెలు ఎందుకు వచ్చింది? యేసు గొర్రెలు కాపరి, మనల్ని గొర్రెలతో పోల్చాడు కాబట్టి గొర్రెలు అనలేదు. చాలామంది బయట క్రైస్తవత్వాన్ని తిట్టడానికి కారణం మనమే ప్రకాశించలేకపోవడం, మనమే దేవునికి ఇష్టంగా జీవించలేకపోవడం. అర్థమైంది? కాబట్టి ఇంకోటి ఎస్తేరు 9:1 కూడా చూద్దాం ఒకసారి. రాజు చేసిన తీర్మానం చట్టంలో నెరవేరు కాలము వచ్చినప్పుడు, అదారును 12వ నెల 13వ దినమున యూదులు జయింపగలుగుదామని వారి పగవారు ఇచ్చించుకునే దినమున యూదులు తమ పగవారి మీద అధికారం ఉన్నట్లు. మీకు అర్థమవుతుందా? ఎడ్జి పాయింట్లో ఒక్క నిమిషంలో గెలుస్తారనగా వాళ్ళ మీద అధికారం వీళ్ళే సంపాదించుకున్నారు. శత్రువు మీద దేవుని వెలుగు నీలో ఉంటే నీ శత్రువు కన్నా ముందుగా నీవే హెచ్చించబడతావు. ఇవన్నీ ఎప్పుడంట? దేవుని వెలుగుంటే. మీకు అర్థమైందా? ఫస్ట్ దేవుని వెలుగుంటే మనం హెచ్చించబడతాం, గణపరచబడతాం. రెండవది, దేవుని వెలుగు మనలో ఉంటే అనేక మంది ఐశ్వర్యం పొందుకుంటూ అనేక మంది ఆకర్షించబడతారు. మూడోది, దేవుని వెలుగు రాగానే ఏం జరుగుతుందో చూద్దాం.
కీర్తన 27 ఇందా చూసాం కదా, 27 కీర్తన, 27 కీర్తన ఒకటేనా, 27 ఒకటి చూడండి. యెహోవా నాకు వెలుగు రక్షణ అన్నాడు, నేను ఎవరికి భయపడును. యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వేరుతుంది. దీని అర్థం ఏంటంటే యెహోవా నాకు వెలుగు రక్షణ ఉంటే భయం అనేది ఉండదు. వినండి జాగ్రత్తగా. ఎవరికి భయపడతాను నేను? చిన్న చిన్న వాటికి భయపడాల్సిన అవసరం, చిన్న చిన్న పనులకి చిన్న చిన్న వాటికి భయపడాల్సిన అవసరం. యెహోవా నాకు వెలుగు రక్షణ అన్నాడు, నేను ఎవరికి భయపడతాను, ఎవరికి వెరుతును. దేవుని యొక్క వెలుగు వస్తే భయము పారదలుగుతుంది. ఇప్పుడు గొర్రెలు కాపర్లు గొర్రెలు మేపుకుంటే ఫస్ట్ టైం వచ్చింది ఒక వెలుగు ప్రకాశించింది. ఒక దూత వచ్చి, గబ్రియల దూత వచ్చి వాళ్ళది ఏముంది, భయపడకండి. దేవుని వెలుగు వచ్చినప్పుడు భయం అనేది మనకు ఉండకూడదు. లూకాసు వార్తలో చూడండి ఒకసారి, 2వ అధ్యాయమా, 8వ వచనం, 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచిన. ప్రభు మహిమ వారి చుట్టూ, ప్రభు మహిమ ఏమైందంట, వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలే భయపడిరి. ఫస్ట్ ఏం జరిగింది, వెలుగు ప్రకాశింపగానే, వెలుగు రాగానే భయం వచ్చేసింది. తర్వాత 5వ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషమైన సువర్తమానము తెలియదు, దావీదు పడిన రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే ప్రభు అయినా. చాలు, ఇప్పుడు చూడండి, భయపడవద్దు. వెలుగు ప్రకాశింపగానే భయం ఉంటే భయం అంతా ఏమైపోయిందంట, పారిపోద్ది. భయపడకండి. ఇప్పుడు దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తే మనలో ఉన్న భయాలు, ఫోబియా అంటే మీకు ఏడు తెలుసా? ఇప్పుడు ఎగ్జామ్ వచ్చిందనుకో, ఎగ్జామ్ ముందు టెన్షన్ పడతాం. ఎందుకని? జనరల్ మనిషికి ఉండే టెన్షన్. ఓకే, ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకో టెన్షన్ పడతాం, ప్రాణం ఉండదో లేదు. ఇప్పుడు ఏదన్నా మనకి ముందు టెస్ట్ ఉందనుకో టెన్షన్ పడతాం, ఏదైనా వస్తుందా లేదా, అది జనరల్ టెన్షన్ వేరు. ఫోబియా అంటే ప్రతి దానికి భయపడతారు. ఇంట్లో ఏమైనా కలిగితే భయపడతారు, ఇంట్లో ఏమైనా చప్పుడు వస్తే భయపడతారు, చోకట్లు చూస్తే ఫోబియా అనేది ప్రతి విషయంలో మీకు భయం వస్తుంది. ఈ భయం అనేది సాతానుడు వచ్చింది, దేవుని వచ్చింది. కానీ ఎప్పుడైతే పాపం చేశారో ఆదమ్మవలు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? ముందుగా చెట్ల చాటును దాక్కున్నారు. భయం వచ్చేసింది వాళ్ళకి, దేవుని ఎదుర్కొనే శక్తి లేదు వాళ్ళకి. అంటే పాపం అనేది భయాన్ని పుట్టి. ఇప్పుడు మనలో భయం ఉందంటే ఈ భయం అంతా ఎక్కడ వచ్చింది చెప్పండి? వారు చేసిన పాపమే ఈరోజు మన భయం. కాబట్టి దేవుని వెలుగుంటే చీకటి సైడ్ అయిపోయింది. వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి ఏమైపోయింది? పారిపోయింది. కాబట్టి దేవుని వెలుగు వచ్చినప్పుడు మన దగ్గర ఎలాంటి భయం ఉండాల్సిన అవసరమో లేనే లేదు. గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 58:8 చూడండి ఒకసారి. యెషయా 58:8. అదే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా. చాలు వినండి. దేవుని వెలుగు ప్రకాశిస్తే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా. ఇప్పుడు వినండి, వెలుగు వస్తే ఏమవుద్దంట చెప్పండి మీరు ఇక్కడ వాక్యం. వేకు చుక్కవలే నువ్వు వెలిగితే ప్రకాశిస్తే అప్పుడు నీకేమవుద్ది? స్వస్థత నీకు శీఘ్రముగా. ఒకవేళ స్వస్థత రావట్లేదు, చీకట్లో ఉన్నాం, మనలో ఎటువంటి ఇబ్బంది లేదు, మనలో అన్ని ఇబ్బందులే, అసలు మనలో ఈ అంధకారం పోవట్లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే వేకు చుక్కలాగా ప్రకాశించాలి. ప్రకాశించాలంటే ఉపవాస ప్రార్థన చేయమన్నారు ఇక్కడ బైబిల్ ముందు వాక్యాలు. యెషయా 58 ఏం చేయాలంట? ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తిలోకి వచ్చి నువ్వు ఎలా ఉంటావంట? వేకువ చుక్క తెలుసా మీకు? ఉదయకాలాన్ని చూడండి, బయటకు చూడండి, బ్రైట్గా వెలుగుతుండే కొన్ని స్టార్స్. మీరు వేకు చుక్క వలె వెలుగుతారు. ఆ వెలుగు నీలోకి వచ్చినప్పుడు నీకేం కలుగుతుంది? స్వస్థత శీఘ్రంగా వస్తుంది. శీఘ్రంగా అంటే స్విఫ్ట్, వెరీ వెరీ స్విఫ్ట్, అంటే చాలా ఫాస్ట్గా నీకు స్వస్థత అనేది. మీకు అర్థమైందా? దేవుని వెలుగు వస్తే ఏం జరుగుతాయి మనకి? దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తే ఏం జరుగుతుంది తెలుసా? హీలింగ్ వస్తుంట, స్వస్థత అనేది వచ్చేస్తుంది. శీఘ్రంగా అంటే చెప్పండి, వెంటనే. నీకు వచ్చింది తెలుసా? మీరు హాస్పిటల్కి వెళ్ళానుకో, ఎంఆర్ఐ స్కాను, లేజర్ స్కాను, సిటీ స్కాన్, ఇవన్నీ దేంతో పనిచేస్తాయి? ఒక లైట్, లేజర్ లైట్,
ఎంఆర్ఐ లైట్. ఈ లైట్ ద్వారానే మనలో ఉన్నదంతా స్కాన్ చేస్తున్నారు. లైట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక విశ్వాసకి ఈ లోకంలో కూడా లైట్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ రేస్ ఉండి చూసారా, ఏ రేస్ అంటారు వాటిని, ఒక లైట్ వేస్తే ఈ రేస్తో డిస్టెన్స్ కూడా కనుక్కోవచ్చు మనం ఎంత దూరం ఉందనేది, లేజర్ లైట్. అట్లాగే ఇవన్నీ కూడా వెలుగుతోనే పనిచేయాలి. కాబట్టి మనకి వెలుగుకి చాలా సంబంధం. వెలుగు వల్ల మన దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తమైపోయి, వెలుగు ఎప్పుడైతే వస్తుందో మన దుఃఖ దినాలు ఏమవుతాయి అంట అంటే చూడండి, చీకటి ఏమైపోయింది, వెలుగు రాగానే పారదలు వెళ్ళిపోయింది, వెలుగు రాగానే ఏమైపోయింది, భయం పోయింది. వెలుగు ప్రకాశిస్తే మన దుఃఖ దినాలన్నీ కూడా మాయమైపోతాయి. కాబట్టి దేవుని వెలుగు మనలో ప్రకాశించినట్లుగా మనము ప్రార్థన. కీర్తన 43:3 కూడా ఒకసారి చూడండి. కీర్తన నేను ముగించేస్తే ఇంకా 43 అధ్యాయం 3 వచనం. నీ వెలుగు నీ సత్యమును బయలుదేరి చేయను, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను. చూడండి, వెలుగు ఏం చేస్తుంది, సత్యం వైపు నడిపిస్తుంది, తర్వాత త్రోవ చూపిస్తుంది. దేవుని వెలుగు నీలో ఉంటే నువ్వు ఎప్పుడు సత్యం వైపు నడుస్తావు, నీకు ఎటు వెళ్ళాలో మార్గం కూడా చూపిస్తుంది వెలుగు. తర్వాత పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని, నీ నివాస స్థలమునకు తోడుకొని వచ్చును. కాబట్టి వెలుగు వల్ల ఎన్నో ఉపయోగాలు చూడండి. పరిశుద్ధ పర్వతం దేవుడు నివాసం చేస్తాను, అక్కడికి దేవుడు ఏం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఇంకోటి యెషయా 2:5 చూడండి, చివరికి ముగించేస్తున్నాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. 2:5 యాకోబు వంశస్థులారా రండి. చెప్పండి, యాకోబు వంశస్థులు అంటే ఎవరు చెప్పండి ఒకసారి. యాకోబు వంశస్థులు ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేల్ అంటే యాకోబు సంతానం. ఇప్పుడు మనం ఎవరు సంతానం చెప్పండి? మీరు ఎవరు సంతానం? అబ్రహాము సంతానం. అబ్రహాముకి యాకోబు సంతానం కదా. ఇప్పుడు మనం కూడా విశ్వాసాన్ని బట్టి ఇజ్రాయేల్లో చేర్చబడ్డాం. విశ్వాసం అబ్రహాం యొక్క సంతానం. కాబట్టి రేపు పరదేశకి వెళ్ళినప్పుడు అబ్రహాం రూమ్ అనుకుంటాం మనందరం. కాబట్టి ఇప్పుడు మనందరం ఏంటి, సున్నతి, క్రీస్తు ద్వారా సున్నతి చేయబడిన ఇజ్రాయేలీలం, యాకోబు వంశస్థులు. చూడండి 5వ వచనం. యాకోబు వంశస్థులారా అంటే మీరందరూ రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందుము. యాకోబు వంశమగి జనము తూర్పు నుండి జనుల సంప్రదాయాలతో వారు ఫిలిస్తీన్లోని మంత్రప్రయోగం చేదురు, అన్యులు సహవాసం చేదురు కనుక వారిని విసర్జించి ఉన్నావు. ఎప్పుడంట? సంప్రదాయములతో, తూర్పు నుండిన జనుల సంప్రదాయంతో. దేంతో నింపడ్డారు? సంప్రదాయం అంటే ఏంటి? ట్రెడిషన్స్, అంతేనా? దేవునికి వ్యతిరేకంగా చేయబడిన, దేవునికి ప్రత్యేకమైన చేయబడిన వారు లోకస్తుల సంప్రదాయాలతో కలవద్దని చెప్తుంది బైబిల్. బైబిల్ ఏం చెబుతుంది? లోకస్తుల సంప్రదాయాలతో దేవుడు ఏం చేస్తాడు, వారిని విసర్జిస్తాడు. వెలుగు నీలో ఉంటే అంధకార క్రియలు చేసేవి, అంధకారం ఉన్న వాళ్ళు చేసి మీరు చేయొద్దు. ఎట్లాగవి? బయటికి రాగానే పిల్లి ఎదురు వచ్చింది, ఏం చేస్తారు మీరు? ఆగిపోతారా? ఒక తుమ్ము వచ్చింది, బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు మీరు? ఎన్ని సిల్లీ థింగ్స్. ఒక తుమ్ము వచ్చింది, నాకండి అంటారు. లోకస్తుల సంప్రదాయాలు ఇవన్నీ. మీరు వెలుగులో ఉన్నవారు, చీకట్లో ఉన్నవాళ్ళు కాదు. దేవుని వెలుగు నీవే ప్రకాశం. అక్కడ చీకటి ఉన్నా మీకు వెళ్ళిపోతుంది అది. నీవు వెళ్తే, నేను చెప్తానండి, లైట్ ఎక్కడికి వెళ్తే అక్కడ లైట్ ప్రకాశిస్తుంది, చీకటి ఉండదు నీ మీద. కాబట్టి చీకట్లో ఉన్న వాళ్ళలాగా మీరు ప్రవర్తించవద్దు. వెలుగులో ఉన్నవారు ప్రత్యేకంగా, అంటే లోకంలో ట్రెడిషన్స్, సిద్ధాంతాలు, ఈ చెప్తే ఈ ప్రార్థన చేసి వెళ్తే అంతేనండి, మేమంతే. క్రీస్తులో ఉన్నవాడికి ఏ శిక్ష విధి ఏది, నువ్వు ఎట్లా చేసుకున్నా ఏం చేసుకున్నా నువ్వు దేవునిలో ఉంటే నీకు ఏది కానే. ఇది విశ్వసించిన వాళ్ళకి జరుగుద్ది. కాదు అన్నీ ఉన్నాయంటే మీ ఇష్టం. అది సంప్రదాయాలు, ఆచారాలు, మంత్రప్రయోగాలు, చిల్లంగులు ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నిటిని విసర్జించండి. లేదంటే దేవుడు మనల్ని, ఇప్పుడు వెలుగులో నడుచుకున్న మనము అలాంటి వాటిలో పాలిభాగస్తులు కాకూడదు. ఏమంటారు చెప్పండి మీరు? అమావాస్య రోజు అన్నం తినకూడదు, అమావాస్యలో బయట రాకూడదు. అమావాస్య అంటేది ఇప్పుడు ఒక చంద్రుడు మింగుతుంది, ఒక పాము మింగుతుంది. నిజమా? పాము మింగుతుందా? నమ్ముతున్నారు లేదా? అవన్నీ 7 గంటలంటే ఈరోజు అమావాస్య. మేము మొన్న హైదరాబాద్ వెళ్తుంటే సండే అమావాస్య వచ్చిందని ఎవడు రాలా. మండే హైదరాబాద్ వెళ్తున్నాను నేను. అందరూ వచ్చి బండి మీద పడ్డారు, నిలబడ్డానికి ఖాళీ 8 గంటలు నిలబడ్డాం. ఏ ఎఫెక్ట్ అంటే ఏంటి తెలుసా? అమావాస్య ఎఫెక్ట్. సండే అమావాస్య అంటే అందరూ మండే బయలుదేరారు. ఏమైంది అమావాస్య రోజు? అమావాస్య రోజు గుండె నొప్పి వచ్చింది, చచ్చిపోతానికి స్థితిలో ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్తారు. చెప్పండి, అమావాస్యగా ఆగిపోవచ్చుగా? చెప్పండి, తినేటప్పుడు అమావాస్యగా ఆగిపోవచ్చుగా? కొన్ని పనులు చేయడానికి ఇప్పుడు దేవుడు చీకటిని వెలుగుని చేశాడు. దీని క్రమంలో వచ్చినప్పుడు అమావాస్య వస్తుంది, దీని క్రమంలో వచ్చినప్పుడు వెలుగు వస్తుంది. అది శుభసూచకమే కానీ దేవుడు పెట్టిన క్రియ కానీ అది మనకి చెడు మాత్రం చేయదు. గుర్తుపెట్టుకోండి. అమావాస్యలో, చిల్లంగిలో, చీకట్లో, తర్వాత లోక సంప్రదాయాలు,
ఇవన్నీ కూడా దేవుడు ఏం చేసి తెలుసా? ఏం చేయమన్నాడు? విడిచిపెట్టేయమన్నాడు. అర్థమవుతుందా? రోమపత్రిక 12వ అధ్యాయం చూడమ్మ ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమ 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందండి. ప్రభు ఏం చెప్పాడు? ఈ లోక మర్యాదను ఏం చెబుతున్నాడు? జాగ్రత్తగా వినండి. లోకంలో చేసేయన్నీ మీరు చేయొద్దండి. అది వాళ్ళకే, మీకు కాదు. మీరు నిజమైన దేవుని యొక్క చేతిలో ఉన్నారు కాబట్టి లోకస్తులు చేసేవి మీరు చేయొద్దు. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు గ్రహాల స్థితులన్నీ నమ్ముతున్నారు. మన దేవుడు భూమి ఆకాశం సృష్టించి ఆయన ఎలా నడమంటే అలా నడుస్తుంది. కాబట్టి దేవుడు కూడా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. విశ్వాసులుగా మీరు ఏదైనా చేయండి, దేవుడు ఉంటే చాలు, అన్ని దేవుడు చూసుకోండి. అంతేగాని లోక మర్యాదను అనుసరింపగా ఏం చేయమన్నాడు దేవుడు? దేవుని చిత్తం మీద పరీక్షించి మీ మనస్సు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం తెలుసా మీకు? అసలు కంప్లీట్గా మారిపోవాలి. మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత, క్రీస్తుని ఎరిగిన తర్వాత ఇక లోకం చేసినట్టు చేయొద్దు మీరు. ఏది కూడా, ఏ విషయంలో కూడా శకునాలు చుట్టాలు, ముహూర్తాలు చుట్టాలు, సిద్ధాంతాలు చుట్టాలు, ఇవన్నీ మనకు లేవు. సజీవుడైన దేవుని మనం వెతుకుతున్నాం కాబట్టి ఏది కూడా నిన్నేమీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు దేవుని వెలుగు ప్రకాశిస్తే ఏం జరుగుతుందంట? సరైన దారిలో నడుస్తాం మనం. ఇప్పుడు దేవుని వెలుగు ప్రకాశిస్తే ఏం జరుగుతుంది చెప్పండి? ఫస్ట్ పాయింట్ ఏంటి? హెచ్చించబడతావు లేదా గణపడతావు. దేవుని వెలుగు మనలో ప్రకాశిస్తే మనకేమవుద్ది? ఐశ్వర్యం వస్తుంది. తర్వాత అనేక మంది ఆకర్షించబడతారు. దేవుని వెలుగు ప్రకాశిస్తే శత్రువు మీద తల దేవుడు పైగా హెచ్చిస్తాడు. ఓకే, ఇంకా దేవుని వెలుగు ప్రకాశిస్తే స్వస్థత శీఘ్రంగా వచ్చి, దేవుని వెలుగు ప్రకాశిస్తే భయం అనేది ఉండదు. తర్వాత దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తే చివరి చదువుకున్నాం కదా, లోక మర్యాదను సంప్రదాయాలను మనము విడిచిపెట్టి అనుసరించవద్దు. దేవుని వెలుగు ఉంటే నీవి అనేక మందికి మాదిరిగా ఉండాలి, కానీ నీవు ఒక మాటిని పడిపోవద్దు. అదవుతుందా? ఇప్పుడు దేవుని వెలుగు ప్రకాశించాలంటే ఏం చేయాలి? అసలు దేవుని వెలుగు మీలో ఉందా లేదా చెప్పండి? ఉంది, కానీ డెల్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయిన స్థితిలో ఉన్నారు మీరు. బాగా ఛార్జింగ్ పెట్టండి, పని చేస్తుంది బాగా. ఛార్జింగ్ పెట్టమంటే ఏంటి? దేవునితో అంటుకట్టబడి బాగా ప్రార్థనలో ఉండండి. మీరు ఆటోమేటిక్గా వెలుగుతారు. మీ వెలుగులోకి అనేక మంది వస్తారు. అదవుతుందా? కాబట్టి వెలగాలంటే వెలుగైన దేవునితో అంటుకట్టబడాలి. ఇప్పుడు అయస్కాంతం ఉంది, అయస్కాంతం ఇనుము అంటుకుంటుంది. ఇప్పుడు అయస్కాంతానికి మనం అంటుకునే తత్వం మనకు రావాలి. కొంతకాలం అయస్కాంతం పెడితే ఇనుము కూడా ఏమైపోయింది? దేవునితో సహవాసం చేస్తే, దేవుడు మనలో ఉంటే మనం కూడా చక్కగా వెలుగుతాం. దేవుడు వెలుగు, రక్షణ. మనం ఎవరు? ఇప్పుడు లోకానికి వెలుగు. లోకానికి, ఇంట్లో వాళ్ళకి కాదు, అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మనం వెలగాలి. మనం ఆరిపోతే ఇంకేం వెలుగుతాం చెప్పండి? కాబట్టి వెలగాలని ప్రతి ఒక్కరిని దేవుడు ఆశ్రయించాలని ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. ఓకే, దానికన్నా ముందుగా ఒకసారి మాట వినండి. ప్రభు శరీరము, ప్రభు రక్తము మనకి ఈరోజు సిద్ధపరచు. ఈరోజు ఫస్ట్ సండే కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు, మీరేమనుకోవద్దు. అందరి ఇందాకే వచ్చారు. సరే, ఫస్ట్ సండే బల్లారాధన ఉంటుంది కాబట్టి కొద్ది సమయము ఓపికతో ఉండండి. మీరు ప్రార్థన చేయండి. దేవుని శరీరం రక్తం తీసుకున్నట్టుగా మీరు ఏం చేస్తారు? బాప్తిసం తీసుకుని రక్షించబడి దేవుని కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేయవేయండి. సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయండి. ఓకే, తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రము నాయన, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. గొప్ప దేవా, స్తుతి స్తోత్రాలు. జీవాధిపతిమైన దేవ, జీవము కలిగిన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడు నాయన, నిత్యమైన తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహిమ కలిగిన దేవ, లోకమునకు మేము వెలుగయుండునట్లుగా మీరు మమ్మల్ని దీవించండి. వెలుగు మాలో ఉంటే మేము లోకమునకు వెలుగై ప్రకాశించి అనేక మందిని ఇవైపు ఆకర్షించుకున్నట్లుగా మీరు మాకు సహాయం ఇచ్చి హెచ్చింప చేయండి దేవా. మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం.
గొప్ప దేవానికి వందనాలు, సర్వోన్నతుల స్తోత్రాలు, సర్వశక్తి కలిగిన తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహుగా దీవించబడాలి, మమ్మల్ని హెచ్చింపు చేయండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. సర్వోన్నతుల స్తోత్రం నాయన. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేయాలి. దేవుని వెలుగు నా మీద ప్రకాశించబడాలని ప్రార్థన చేయండి. నోరు తెరిచి దేవుని అడగండి. దేవా, నేను ప్రకాశించాలి. ఇంతకాలము నాయన ప్రకాశం లేకుండా బల్లైపోయి నాయన చీకటిలో బ్రతుకుతూ ఉన్నాను, కష్టాల్లో బ్రతుకుతున్నా, బాధల్లో బ్రతున్నా. దుఃఖ దినములన్నీ సమాప్తం అవ్వాలంటే నీ వెలుగు నా మీద ప్రకాశించాలి. నీ వెలుగును నా మీద ప్రకాశింపనియండి తండ్రి. స్తోత్రము నాయన. గొప్ప దేవ, ప్రార్థన చేయండి అందరూ కూడా. ఎంతకాలం నేను వెలగలేదు, ఎంతకాలం నేను ఆశ్రయించబడలేదు, ఎంతకాలం నేను దేవునికి దూరంగా ఉన్నాను, వెలుగు నాలో లేదు, నేను వెలగాలి దేవా, నేను ప్రకాశించాలి తండ్రి అని ప్రార్థన చేయాలి. సర్వోన్నతుడైన తండ్రి నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన దేవా,